హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ చూసారు కదా లాస్ట్ వీక్ నేను తోషిబాది 4K గూగుల్ టీవీ అన్బాక్స్ చేశాను. అందులో కొంతమంది అడిగారు, అంటే అదే ప్రైస్ సెగ్మెంట్‌లో మంచి రీజనబుల్ ప్రైస్‌లో ఇంకేమైనా వేరియంట్స్ డిఫరెంట్ బ్రాండ్స్ గానివ్వండి, మోడల్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. అయితే తోషిబాలోనే ఇంకో మోడల్ C450, నేను ఇదివరకు అన్బాక్స్ చేసింది C350. అది VA ప్యానెల్ తోటి ఉంటే, ఇది QLED 4K డిస్‌ప్లే తోటి వస్తుంది. మన దగ్గర ఈరోజు 50 ఇంచ్ సైజ్ అవైలబుల్ ఉంది రివ్యూ కోసం. అన్ని OTT యాప్స్ మీకు ప్రీ ఇన్‌స్టాల్డ్ వచ్చి డ్యుయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, ఇంకా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్ ఉండేసి క్వాంటమ్ డాట్ కలర్ తోటి మీకు QD LED 4K టీవీ, ఇది స్మార్ట్ టీవీ. అయితే ఈరోజు అన్బాక్స్ చేసి మనం డీటెయిల్గా చూద్దాము. సేమ్ ప్రైస్ రేంజ్ 26,999. ఇది 43, 50, 55 ఇంచెస్ అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు దాంతోపాటు వచ్చిన స్టాండ్స్ చూడొచ్చు, సిల్వర్ కలర్వి మెటాలిక్ ఫినిష్ తోటి, కానీ ప్లాస్టిక్వే బాగానే ఉన్నాయి అవి. నేను ఫిట్టింగ్ చేసి అవన్నీ చూపిస్తాను ఈరోజు డీటెయిల్గా. దీన్ని ఆన్ చేసి దీని QD LED 4K దీన్ని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దీని అప్ స్కేలింగ్ అది ఎట్లా ఉంది అన్ని డీటెయిల్గా చూద్దాం. బ్యాక్ సైడ్ చూడొచ్చు, మెటల్ ఇంకా ప్లాస్టిక్ మిక్స్తో, అంటే సెంటర్లో ప్లాస్టిక్, సైడ్లో మెటల్ తోటి మంచి బిల్ట్ క్వాలిటీ ఉంది. తోషిబాయి బాగానే ఉన్నాయి. నేను ఇదివరకు అన్బాక్స్ చేసింది కూడా నా ఇంట్లో టెస్టింగ్ రోజు చూస్తున్నాం కదా, ఓకే ఉంది. పోర్ట్స్ అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఇందులో మీకు బాక్స్లో పైన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా ఒకటి రిమోట్, కొత్త స్టైల్ రిమోట్ వచ్చింది. అన్నీ మీకు షార్ట్ కట్ బటన్స్ OTTకి, ఇంకా అన్ని బటన్స్ ఆప్షన్స్ అవి తర్వాత చూపిస్తాను. 2 AA బ్యాటరీస్, ఒక మెయిన్స్ కార్డ్, ఇంకా కొంచెం హార్డ్వేర్ అవి వచ్చినాయి. అంటే మీరు స్టాండ్స్ ఇంకా వాల్ మౌంటింగ్ అది ఫిట్ చేయడానికి. బ్రాకెట్ మీరు సపరేట్ కొనుక్కోవాలి వాల్ మౌంటింగ్ది. ఇట్లా కనపడుతుంది కంప్లీట్ ఫిక్స్ చేస్తే. నాకు 10 మినిట్స్లో ఆ స్టాండ్స్ ఫిక్స్ చేశాను. ఈరోజు మొత్తం మీకు ఇది డిస్ప్లే ప్యానెల్ క్వాలిటీ ఎట్లా ఉందో చూపిస్తాను. ఎందుకంటే సేమ్ ప్రైస్ సెగ్మెంట్, అదేమో గూగుల్ టీవీ ఉండి VA ప్యానెల్ ఉండింది. ఇది వచ్చేసి మీకు విడా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. తెలుసు కదా మీకు, విడా ఆపరేటింగ్ సిస్టమ్వి చాలా చేశాను నేను ఇదివరకు అన్బాక్సింగ్. ఇది అంటే అంత స్లిమ్ డిజైన్ ఏం కాదు, కొంచెం బ్యాక్ సైడ్ లావుగానే ఉంది. కాకపోతే ఏంటంటే బెజల్స్ మాత్రం పైన సైడ్స్లో చాలా థిన్ బెజల్స్ ఉండేసి, కింద ఒక మెటల్ లాంటి స్ట్రిప్ ఉండేసి, మీకు ఒక కార్నర్లో తోషిబా బ్రాండింగ్ ఉంది. స్టాండ్స్ అవి ఫిట్ చేస్తే ఇట్లా కనపడుతుంది. బాగానే ఉంది, ఓవరాల్ మంచి ప్రీమియం క్వాలిటీ ఉండేసి. పోర్ట్స్ అంటే 2 USB పోర్ట్లు ఉన్నాయి, మీకు 3 HDMI 2.1 పోర్ట్లు ఉన్నాయి. HDMI 1లో EARC ఆప్షన్ ఉంది, ఇంకా హెడ్ ఫోన్ సాకెట్ ఉంది, RF ఇన్పుట్, ఇంకా ఆప్టికల్ పోర్ట్ ఉంది, LAN పోర్ట్ ఉంది. ఇటు సైడ్ మీరు మెయిన్స్ కార్డ్ పెట్టుకోవాలి. ఎక్దమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు AV ఇన్పుట్ ఉంది, అంటే అనలాగ్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇలా కనిపిస్తుంది. నేను మొత్తం సెటప్ చేసి ఆన్ చేశాను. ఇది విడా OS గురించి అంటే నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది. లేఅవుట్, హోమ్ స్క్రీన్ ఇట్లా కనపడుతుంది. ఒకవేళ మీకు ఈ OS నచ్చకపోతే మీరు కావాలంటే సపరేట్ టీవీ స్టిక్ పెట్టుకొని కూడా దీన్ని డిఫరెంట్ OS తోటి యూస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక పోర్ట్లో టీవీ స్టిక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదైతే నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఇంటర్ఫేస్ అది స్మూత్గానే ఉంది, ఎక్కడ పెద్దగా అంత ల్యాగ్ ఏం లేదు. బడ్జెట్ ప్రైస్ కదా, ఈ ప్రైస్ రేంజ్లో మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఇంకా గేమింగ్ మోడ్ అంటే గేమింగ్ ఫీచర్స్ తోటి ఉంది. ఇక్కడ చూడొచ్చు అన్ని ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని సెట్టింగ్స్ కూడా ఒకసారి మీకు డీటెయిల్గా అన్నీ చూపిస్తాను. పైన విడా OS అంటే కొంచెం, అంటే నేను అంత పెద్ద ఫ్యాన్ని కాదు, నాకు అన్నిట్లో బెస్ట్ గూగుల్ టీవీ అనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా ఓకేనే, అన్నీ మీకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యాపిల్ టీవీ, యూట్యూబ్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, జియో సినిమా, ఎవ్రీథింగ్ అన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ఇంకా కూడా కావాలంటే మోర్ యాప్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, అక్కడ నుంచి ఇంకా మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇంకా కంటెంట్ అంతా మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు కదా, దాన్ని బట్టి అది కింద సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు అంటే ఫేవరెట్ కంటెంట్ అంతా. ఇక్కడ పిక్చర్ మోడ్ అంటే మీకు స్టాండర్డ్, సినిమా, అన్ని మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి బ్యాక్ లైట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్నెస్, ఇంకా ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అందులో మీరు సపరేట్గా కలర్ కానివ్వండి, బ్రైట్నెస్లో డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్, అడాప్టివ్ కాంట్రాస్ట్, గ్యామా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ టెంపరేచర్, కలర్ గ్యామట్, కలర్ ట్యూనర్, వైట్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. క్లారిటీలో మీరు నాయిస్ రిడక్షన్, డిజిటల్ నాయిస్ రిడక్షన్, ఎంపెగ్ నాయిస్ రిడక్షన్ అన్నీ, ఇంకా డైనమిక్ రేంజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఏం సెట్ చేయలేదు, డిఫాల్ట్ ఎట్లా ఉందో అట్లనే. ఇదొకటి AI పిక్చర్ ఆప్టిమైజేషన్ కూడా బాగుంది. అంటే మీరు అందులో ఆన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంటుంది. సౌండ్ మోడ్లో థియేటర్, మ్యూజిక్, స్పీచ్, ఇట్లా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు డాల్బీ అట్మాస్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది మీకు. 2 అందులో క్లియర్ డైరెక్ట్ స్పీకర్స్ ఉన్నాయి, అంటే ఈచ్ స్పీకర్ 12 వాట్స్ది, 2 కలిసి మీకు 24 వాట్స్. నేను ఆడియో అవుట్పుట్ కూడా మీకు వినిపిస్తాను. యాక్చువల్గా సరిపోతుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది మీకు. 2.4 GHz, 5 GHz రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.0, హోమ్ థియేటర్, సౌండ్ బార్ లాంటివి కూడా అటాచ్ చేసుకోవచ్చు. కానీ 24 వాట్స్ ఈ 50 ఇంచ్ సైజ్ టీవీకి నాకు ఆడియో ఓకేనే అనిపించింది. ఇందులో రెగ్జా ఇంజన్ ZR ఆడియో ప్రాసెసింగ్, ఇంకా రెగ్జా ఇంజన్ ZR 4K అప్ స్కేలింగ్ కూడా ఉంది. అంటే మీకు లో రెజల్యూషన్ కంటెంట్ కూడా మీరు అప్ స్కేల్ చేసి 4Kలో మంచి క్వాలిటీలో చూడొచ్చు. ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ వేస్తున్నాను కదా, ఇవి చూడండి, మీకు కలర్స్ క్వాలిటీ ఎట్లా అనిపించింది చెప్పండి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అంటే మరి ఎడ్జ్కి వెళ్తే
మీరు అట్లా 150, 160 డిగ్రీస్ దాటిన తర్వాత కొంచెం మీకు అంటే కాంట్రాస్ట్ తగ్గినట్టు అనిపిస్తది గానీ, ఇది వచ్చేసి మీకు క్వాంటమ్ డాట్ మీకు ప్యానెల్ గదా! క్యూడీ ఎల్ఈడీ 4కే టీవీ. కాబట్టి మీకు కలర్ క్వాలిటీ గానివ్వండి అది బావుంటుంది. ఇందులో ఏంటంటే క్వాంటమ్ డాట్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఇంకా బ్రైట్‌నెస్ అది గూడా బానే ఉంది. ఇక్కడ ఒకసారి ఆడియో అవుట్‌పుట్ గూడా చూసేసుకోండి. Bro, it's almost mid 2024. You said you'll upgrade my PC. Again? I thought I recently upgraded your PC. No, it's been almost 1 year since you did that. Hey guys, Vimal here. And this is Sridhar. And welcome back to our channel. Today's video is going to be super exciting. విన్నారు గదా ఫ్రెండ్స్, స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ ఇంకా క్లారిటీ నాకైతే ఓకేనే అనిపిచ్చింది. ఇంకా ఇందులో మీకు గేమ్ మోడ్ గూడా ఉంది. ఇది ఆన్ చేసుకుంటే నేను యాక్చువల్‌గా పీసీకి, కన్సోల్‌కి అట్లా పెట్టి గూడా నేను టెస్ట్ చేశాను. బానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు గేమ్ ప్లే అది. ఇది యాక్చువల్‌గా ఏంటంటే మీకు క్యూడీ ఎల్ఈడీ 4కే ప్యానెల్ గదా! కాబట్టి మీకు కలర్స్ గానివ్వండి, క్లారిటీ అది వ్యూయింగ్ యాంగిల్స్ గూడా ఓకే బానే ఉన్నాయి. ఇంకా డిజైన్ వైస్ గూడా పైన ఇంకా సైడ్స్‌లో థిన్ బెజిల్స్ ఉండేసి, కింద ఒక స్ట్రిప్ లాగా ఉండేసి లుక్స్ అవి చాలా బాగున్నాయి. కలర్స్ అంటే ఇది DCI P3 75% కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే అనిపిస్తుంది. మీకు కాంట్రాస్ట్ కూడా మంచి కాంట్రాస్ట్ ఉండేసి డీటెయిల్, షార్ప్నెస్ ఇంకా నేటివ్ రెజల్యూషన్ మీకు 3840x2160 కాబట్టి మీకు ఎక్సలెంట్ మీకు రెజల్యూషన్ ఉండేసి ఓవరాల్ అంటే బాగుంటుంది. కానీ మీరు మరీ ఓఎల్ఈడి టీవీలతోటి మీరు చాలా ప్రీమియం కేటగిరీ చాలా ఎక్స్పెన్సివ్ టీవీలతోటి కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో డిస్ప్లే 60 హెర్ట్జ్ డిస్ప్లేనే. కాకపోతే మీకు డాల్బీ విజన్, HDR10+, HLG అంతా సపోర్ట్ ఉంది. మీకు HDR కంటెంట్ మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. 350 నిట్సే బ్రైట్నెస్. కాకపోతే ఓఎల్ఈడి డిస్ప్లేస్లో అందులో ఏంటంటే సూపర్ పంచి కాంట్రాస్ట్ ఉంటుంది కదా, ఎక్దమ్ రియలిస్టిక్గా కనిపిస్తుంది కదా. అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు HDR కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ కంపాటబుల్. మీకు ఈవెన్ HLG ఫైల్స్ కూడా ప్లే చేస్తుంది. ఇంకా ALLM అంటే ఆటో లో లేటెన్సీ మోడ్, VRR వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఇంకా ఇట్లా గేమ్ మోడ్లో కూడా మీకు ఎక్సలెంట్ ఎంజాయ్ చేయొచ్చు. గేమింగ్కి కూడా చాలా బాగుంది. ఇంకా రెగ్యులర్ కంటెంట్ వాచ్ చేయడానికి కూడా బాగానే ఉంది. UI ఇంటర్ఫేస్ అది కూడా స్మూత్గానే ఉంది. ఎక్కడ పెద్దగా నాకు ల్యాగ్ అది ఏమనిపించలేదు. కానీ ఒకవేళ మీకు నచ్చకపోతే విడా OS ఏదన్నా 2-3 వేలు పెట్టి ఏదన్నా టీవీ స్టిక్ కొనేసుకొని దానికి టీవీ స్టిక్ మీరు అటాచ్ చేసుకున్నారనుకోండి, మీ ఇష్టం వచ్చిన OS తోటి మీరు ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ డిస్ప్లే బాగుండాలి. నేను ప్రీవియస్ చేసింది టీవీ తోషిబాది 4K గూగుల్ టీవీ ఉండింది. అందులో డిస్ప్లే VA ప్యానల్ ఉండింది. ఇది అదే ప్రైస్ రేంజ్. స్టార్టింగ్ ప్రైస్ 26,999. ఇందులో 3 సైజెస్ 43, 50, 55. కాకపోతే ఇందులో మీకు క్యూడీ ఎల్ఈడి 4K ప్యానల్ ఉంది. అంటే క్వాంటమ్ డాట్ ప్యానల్ ఉంది కాబట్టి కలర్ క్వాలిటీ దానికంటే ఇందులో బెటర్ ఉంది. ఇది విడా OS అంతే డిఫరెన్స్. మిగతా అంతా ఆల్మోస్ట్ మీకు అంటే జస్ట్ OS తేడా తప్పితే మీకు పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకా పైసా వసూలు ఐటమే అనిపించింది నాకు కూడా. మీకు ఈవెన్ స్క్రీన్ కాస్టింగ్ ఉంది, ఎయిర్ ప్లే ఉంది, ఇంకా మీకు ఎవ్రీథింగ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్. మీరు ఏదైనా సౌండ్ బార్, హోమ్ థియేటర్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న 24 వాట్స్ స్టీరియో అవుట్పుట్ నాకు ఈ టీవీకి సరిపోయింది అనిపించింది. లేదు మీకు ఇంకా బేస్ కావాలి అనుకుంటే మాత్రం సపరేట్గా హోమ్ థియేటర్ పెట్టుకోవడం బెటర్. మీరు ఏమంటారు ఫ్రెండ్స్? ఇది 26,999కి ఓకే అంటారా లేదా? కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఎలా అనిపించింది వీడియో? అట్లనే వీడియోని నచ్చితే లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ అది కూడా లైన్స్ తోటి ఉన్నది నొక్కేయండి. ఎందుకంటే మీకు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి మళ్ళీ ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.